హాస్పిటల్ మీద అరుణాచలం మిల్ అండి. అందులోనే ఇప్పుడు కింటాకి 6 కిలోలు కట్ చేశారు. మా 82 క్వింటాళ్ళు అయితే 77 క్వింటాళ్ళు అయినాయి రాసిచ్చారు. ఇక అందరికంతేనా అంటే అందరికంతే అమ్మ, అందరూ రైతులు మాట్లాడుకున్నదే అని అన్నాడు ఆయన. కింటాకి 1 కిలో 2 కిలోలు అయితే ఏమో కానండి, ఇప్పుడు రైతులంతా ఎంత నష్టపోతున్నారు. అసలు 6 కిలోలు అని అంటే అసలు మేము ఎండపోసుకో, రైతులు చూసుకోవటం లేదు, ఇళ్ళు లేవు, ఏదీ లేదు. సరే ఇవ్వకపోతే మళ్ళీ మాకు వడ్ల గురించి మా న్యాయం మాకు చేయాలి కదా. 1 కేజీ కూడా కట్ చేసుకోవద్దు సారు, మాకే రావాలా. రేవంత్ రెడ్డి గారికైనా పొంగిలేటి శ్రీనివాసరెడ్డికైనా మేము చెప్పేది ఇదే. అరుణాచలం మిల్లు మల్లేపల్లి కట్టా పుష్పావతి అండి. నా పేరు కట్టా పుష్పావతి మల్లేపల్లి. మాది కాంగ్రెస్ పార్టీ. మేము అసలు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు వస్తే అసలు పైకి పోవాలి, బాగా మెజారిటీ రావాలని మేము అసలు కాళ్ళు లేకపోయినా నేను డ్యాన్స్ వేసాను. మల్లేపల్లి గ్రామం ముంగివేరు కుమారు. మా సొసైటీ మల్లేపల్లి అండి. మల్లేపల్లి కింద మేము ఒడ్ల కేంద్రం ఒడ్లు వేయడం జరిగింది. ఈ ప్రభుత్వం ఒడ్లు కంటిన్యూస్ కొంటున్నా కూడా మధ్యలో మిల్లర్ దళారులు కింటాకి వచ్చేసి 6-7 కేజీలు 8 కేజీలు కట్టేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఒక పక్కేమో కటింగ్ లేకుండా కొంటామని చెప్తుంది. మరి ఈ మిల్లర్లు ఎందుకు కట్ చేస్తారో మాకు తెలియట్లేదు. మిల్లర్ దాని మధ్యలో ఎత్తులేమని ఉండరా మిల్లర్లా, మరి ఏదో రైతు తెలియకుండా సంకోచంలో పడ్డారు. ఇట్లా దీని మీద చర్యగా పొంగిలేటి శ్రీనివాస్ గారు ఇమీడియట్గా చర్య తీసుకొని రైతుకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. మా యొక్క ఒడ్లని కొండపల్లి సహస్ర మిల్లుకి కొనుగోలు చేయడం జరిగిందండి. ఆ మిల్లర్ వారు టిక్కీకి వచ్చేసి 2 కేజీలు కట్ చేశారండి.